ఎవరైనా కూడా అధికార పార్టీ వదిలేసి ప్రతిపక్ష పార్టీ పోవడానికి ఇష్టపడరు. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్లో రివర్స్ ట్రెండ్ నడుస్తుంది. ఇది కాంగ్రెస్ పతనం అని అనుకోవచ్చా? కాంగ్రెస్ పతనం అయితే 140 సంవత్సరాలుగా ఉండదు పార్టీ. నేనేమంటున్నానంటే దీన్ని వాళ్ళ దరిద్రం అంటాను. ఎవరు దరిద్రం? ఎవడైతే వదిలిపెట్టిపోయినా వాళ్ళ దరిద్రం అంటారు. జీవన్ రెడ్డి గారికి దరిద్రం పట్టుకున్నాడు. దరిద్రమే. ఆయన ఎంత మనస్తాపం పడిపోయి ఉండొచ్చు. ఏం తక్కువైందని అంటే జీవితాంతం నీకు ఇయ్యాలా, వేరే వాళ్ళకి ఇవ్వద్దా? జీవన్ రెడ్డి గారు ఎందుకు బాధపడ్డారు మీకు తెలుసు. జీవన్ రెడ్డి గారి బదులు వేరే వాళ్ళకి ఎంపీ టికెట్ ఇస్తే, బలమైన నాయకుడికి ఇస్తే గెలిచేది కాంగ్రెస్ పార్టీ. జీవన్ రెడ్డి గారు గెలిపించాలని ప్రయత్నం చేసింది, ఈయన బలం చాలేదాడ, ఈయన మీద ప్రజలు ఆమోదం లేదు, అక్కడ వేరే అభ్యర్థిని గెలిపించారు. అది కాంగ్రెస్ పార్టీ తప్ప, రేవంత్ రెడ్డి తప్ప? ఇప్పుడు నేను మీతో పోటీ చేస్తాను సార్. నేను ఒక మాట చెప్తాను, మిమ్మల్ని తెచ్చి మా పార్టీలో పెట్టుకుంటే నాకు కోపం వస్తుందా రాదా? మీరు టికెట్ అడిగేటప్పుడు అదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జీవన్ రెడ్డి నచ్చని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలు ఉన్నంత వరకు విలువ ఉంది, కాంగ్రెస్ పార్టీ పోగానే విలువ లేదు అసలు. అట్లాంటి నాయకుడు చివరి దశలో కండువా మార్చాల్సినటువంటి పరిస్థితి ఎందుకు? అదే కండువాతో చివరి దాకా ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి పెద్దరికంగా సూచనలు సలహాలు ఇస్తే చాలా బాగుండేది, అద్భుతంగా ఉండేది. కానీ అంటే రేవంత్ రెడ్డి చరిత్రలో ఆయన ఓడిపోలేదంటారా? పార్టీలో ఇలా కేసీఆర్ లాంటి నాయకుడిని అధికారంలోంచి దించిండంటే రేవంత్ రెడ్డి పాత్ర అమోఘమైంది, క్రియాశీలకమైంది. అంటే మిగతా వాళ్ళ పాత్ర కూడా ఉన్నది. కానీ కవిత బీఆర్ఎస్ అన్నది అంటే అదొక్కటే చూపించుకొని కాంగ్రెస్ అన్నది చూపించకుండా కాంగ్రెస్ అంటే పట్టించుకోరు. ఎందుకంటే తెలంగాణని ఏటీఎంగా మార్చుకొని ఢిల్లీకి డబ్బులు పంపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ దాన్ని ప్రశ్నించకుండా కాముష్గా ఉంటుందని కవిత అంటుంది. మరి డబ్బులు 100 కోట్లు లిక్కర్ స్కీమ్లో జైలుకు పోయించిన కవిత, బీఆర్ఎస్ వాళ్ళు అప్పు చేస్తే ఆస్తి కనబడుతుంది, కానీ కాంగ్రెస్ అప్పు చేస్తుంది, డబ్బులు కనబడతలేదు. అవన్నీ ఢిల్లీకే చేస్తే ఆస్తి ఆడ కనపడింది. కేసీఆర్ దుబారా, తెలంగాణ దివాలా. కేసీఆర్ ధనిక రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి దేశంలోనే అత్యంత ధనికవంతమైన పార్టీగా పేరెట్ వచ్చింది. ఇప్పుడు సామాన్యుడు ఇల్లు కట్టుకుండు, హైడ్రా వచ్చి కూల్చేసింది. ఆయన తెలియకుండా మీరు అన్నట్టు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఆ హయాంలో కొన్న ఆస్తులు ఇప్పుడు వీళ్ళు తీసుకున్నది పాపమా సార్? పాపం కాదు. ఇప్పుడు ప్రజలకు నైతిక ప్రవర్తనలు ఉండాలి. గత ప్రభుత్వమే నైతికత లేకుండా అక్రమాలను ప్రోత్సహించి మరి తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలా, బాధితులను శిక్షించాలా? వాళ్ళని కూడా జైలుకు పంపారు. ఎవరైతే టౌన్ ప్లానింగ్ ఉన్నారో, ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళను కూడా వాళ్ళందరూ జైలుకు పంపారు. ఇప్పుడు హైడ్రా ఎక్కడైతే మరి పొంగులేటి గారిది ఎందుకు ఆక్రమించట్లేదు, అది ఎందుకు తీసుకోవట్లేదు? మైనింగ్ వట్టినాగులపల్లి అది బీఆర్ఎస్ హయాంలో ఉన్నది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్ నాయకుడు. ఆయన మరి బీఆర్ఎస్ నాయకుడుగా మీ పార్టీలో కూడా మైనింగ్ చేశారు, కాంట్రాక్టులు చేశారు. మరి అప్పుడు మీ అవినీతి కనపడలేదా? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ కోటూరి మానవతరాయ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నా. ఎవరైనా కూడా అధికార పార్టీ వదిలేసి ప్రతిపక్ష పార్టీ పోవడానికి ఇష్టపడరు. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్లో రివర్స్ ట్రెండ్ నడుస్తుంది. ఇది కాంగ్రెస్ పతనం అని అనుకోవచ్చా? కాంగ్రెస్ పతనం అయితే 140 సంవత్సరాలుగా ఉండదు పార్టీ. ఎన్నో చూసింది కాంగ్రెస్ పార్టీ, ఎత్తుపల్లాలను చూసింది. నేనేమంటున్నానంటే దీన్ని వాళ్ళ దరిద్రం అంటాను. ఎవరు దరిద్రం? ఎవడైతే వదిలిపెట్టిపోయినా వాళ్ళ దరిద్రం అంటాను. జీవన్ రెడ్డి గారికి దరిద్రం పట్టుకున్నాడు. దరిద్రమే కదా. ఎట్లా అంటారు? అధికారంలో ఉన్న పార్టీలో ఓ పెద్ద మనిషిగా, ఓ పెద్ద ఆయన ఎంత మనస్తాపం పడిపోయి ఉండొచ్చు. ఏం తక్కువైందని అంటే జీవితాంతం నీకు ఇయ్యాలా, వేరే వాళ్ళకి ఇవ్వద్దా? ఏం తక్కువైంది? మరి ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పనిచేసినాయి కదా, మరి జీవితాంతం కాంగ్రెస్ పార్టీ గెలిపించడానికి 14 సార్లు గెలిపించిండు కాంగ్రెస్ పార్టీ. ఎవరు గెలిపించారు? 14 సార్లు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. 14 సార్లు అవకాశం ఇచ్చింది, వేరే వాళ్ళకి ఇవ్వకుండా.
అంటే గెలుస్తుండు కాబట్టే ఇస్తారు, గెలవకపోతే వేరే కూడా వాళ్ళు- ప్రతిసారి 14 సార్లు ఓడిపోయిన వాళ్ళకు టికెట్ ఇచ్చింది ఏదైనా ఉందా సార్? 14 సార్లు టికెట్ ఇచ్చారు అంటే వేరే వాళ్ళు కూడా పోటీ పడ్డారు ఎంతో ఈయనకి టికెట్ కావాలని. ఓడిపోయిన వాళ్ళకు 14 సార్లు ఏదైనా పార్టీ టికెట్ ఇచ్చినట్టు అందుకే చరిత్ర ఉందా? నేను చెప్పి వాళ్ళని గౌరవించి 14 సార్లు టికెట్ ఇచ్చి ఒకసారి మంత్రిని చేసి చివరి దశలో ఎమ్మెల్సీని చేసి ఎమ్మెల్సీ పదవి ముగిసిన తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఓడిపోయాడు. అది కాంగ్రెస్ పార్టీ తప్ప? ఓడిపోయాడు, సరే అయిపోయింది. ఓడిపోయిన తర్వాత మళ్ళీ జీవన్ రెడ్డి గారు లాంటి నాయకుడు అనుభవజ్ఞుడిని పక్కగా పెట్టడం బాగోదు అని చెప్పి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించే ప్రయత్నం చేసేది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి ₹1 ఖర్చు పెట్టకుండా అన్నీ తానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన గెలుపు కోసం అహర్నిశలు ప్రయత్నం చేస్తే ఓటమి చెందిండి ఆయన. మరి రేవంత్ రెడ్డి తప్ప? పోనీ అక్కడ ఇంకేం కావాలంటే అంటే అవన్నిటికీ అట్లా కాదు, ప్రతి పదవి జీవన్ రెడ్డి గారు అదే కాదు. అవన్నిటికీ బాధపడలేదు. జీవన్ రెడ్డి గారి బదులు చెప్పనండి, జీవన్ రెడ్డి గారు ఎందుకు బాధపడ్డారు మీకు తెలుసు. నేను చెప్పేది జీవన్ రెడ్డి గారి బదులు వేరే వాళ్ళకి ఎంపీ టికెట్ ఇస్తే బలమైన నాయకుడికి ఇస్తే గెలిచేది కాంగ్రెస్ పార్టీ. జీవన్ రెడ్డి గారు గెలిపించాలని ప్రయత్నం చేసింది, ఈయన బలం చాలేదాడ, ఈయన మీద ప్రజలు ఆమోదం లేదు, అక్కడ వేరే అభ్యర్థిని గెలిపించారు. అది కాంగ్రెస్ పార్టీ తప్ప, రేవంత్ రెడ్డి తప్ప? ఎట్లా తప్పైంది? ఒకవేళ మళ్ళా అది అయిపోయిన తర్వాత వెంటనే ఏ పదవి, మంత్రి పదవి ఇస్తారా ఆయనకి? ఇస్తారా? మంత్రి భావ్యమేనా అసలు అది? రాజ్యసభ పదవి అంటే కొందరు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా కాదు, చరిత్ర అంటే నీకెందుకు ఇవ్వాలంటే పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు వేం నరేందర్ రెడ్డి లాంటి వాళ్ళు లేరా? అంటే వాళ్ళ ఎమ్మెల్యే పోటీ చేయొద్దు, లోక్సభ ఎంపీగా టికెట్ పోటీ చేయొద్దు, అన్ని నీకే కావాలి, రాజ్యసభ నీకే కావాలి, అన్ని ఓడిపోతే అన్ని పదవులు నీకే ఇస్తే మరి మిగతా నాయకత్వానికి న్యాయం చేయాలా వద్దా? ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పదవి కోసము ఏమీ ఫైట్ చేయలేదు, కానీ ఆయనకి నచ్చని వాళ్ళను తీసుకొచ్చి ఎవరు నచ్చంది? పార్టీ ఎమ్మెల్యే ఆయన నువ్వు నచ్చలేదు. ఎమ్మెల్యే ఇప్పుడు నేను మీతో పోటీ చేస్తాను సార్, నేను ఒక మాట చెప్తాను, మిమ్మల్ని తెచ్చి మా పార్టీలో పెట్టుకుంటే నాకు కోపం వస్తుందా రాదా? సామాన్యుడిగా మీరు టికెట్ అడిగేటప్పుడు అదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జీవన్ రెడ్డి నచ్చని వాళ్ళు చాలా మంది ఉన్నారు, జీవన్ రెడ్డి మెచ్చని వాళ్ళు చాలా మంది ఉన్నారు, జీవన్ రెడ్డి వద్దు ఆయన టికెట్ ఇవ్వద్దు అన్న వాళ్ళు ఉన్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం జీవన్ రెడ్డి టికెట్ ఇచ్చి గెలిపించిందా లేదా? అట్లా చేసినప్పుడు ఇలా ప్రతిపక్ష పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, వాళ్ళు ఎమ్మెల్యేలు అంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సింది, వాళ్ళు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా అభివృద్ధి సంక్షేమంలో భాగస్వాములు అవుతాం. ఈ బీఆర్ఎస్ పార్టీ వల్ల బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదు. జీవన్ రెడ్డి గారికి అవకాశాలు కల్పించినప్పుడు ఇంకేం కావాలి? ఇంకేం తక్కువైంది? నేను అడగట్లే, ఆ నియోజకవర్గంలో ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, వాళ్ళకి ఇవ్వకుండా ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు రాగానే ఆయనకి ప్రెసిడెన్షిప్ ఇచ్చి ఇంకా మన సీఎం ఇచ్చింది కదా, మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఎప్పుడో ఎంతో మందికి మరి అట్లా కూడా చేయొచ్చు కదా అనే వాళ్ళకి ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి సమర్థుడు, రేవంత్ రెడ్డి కష్టపడిండు, పార్టీని అధికారంలో తీసుకురావడానికి 90 కేసులు పెట్టుకున్నాడు. అంటే రేవంత్ రెడ్డి చరిత్రలో ఆయన ఓడిపోలేదంటారా? గెలిపోవటం కాదు, పార్టీలో ఇలా కేసీఆర్ లాంటి నాయకుడిని అధికారంలోంచి దించిండంటే రేవంత్ రెడ్డి పాత్ర అమోఘమైంది, క్రియాశీలకమైంది. అంటే మిగతా వాళ్ళ పాత్ర కూడా ఉన్నది, కానీ ఈయన అబద్ధాలు చెప్పి గెలిచిండు. ఎవరు అబద్ధాలు చెప్పి? పార్టీ అప్పుడెందుకు మాట్లాడలేదు నువ్వు? ఇవన్నీ అబద్ధాలని అప్పుడెందుకు మాట్లాడలేదు? ఇస్తారే మాట్లాడుతున్నారు. ఏమి ఇవ్వాలి ఇంకా ఆయనకి? గ్యారెంటీలు అన్ని నెరవేరుస్తారేమో అని చెప్పి ఆయనకు అర్థం కావట్లేదు. గ్యారెంటీలు నెరవేరకపోతే మనస్తాపానికి గురి చెంది వాళ్ళందరి గురించి ఆలోచించి బీఆర్ఎస్ లోకి పోయాడు. ఇవన్నీ చెప్తుడు. ఇప్పుడు అప్పుడు చెప్పినట్టు అధికారులు ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు చెప్తే బాగుండేది ఈ మాటలన్నీ. ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు ఇదే ముచ్చట చెప్తే జనాలు నమ్మేవాళ్ళే. ఎవరు నమ్ముతారు? జీవన్ రెడ్డి మాటకు విలువ లేకుండా అయిపోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీలు ఉన్నంత వరకు విలువ ఉంది, కాంగ్రెస్ పార్టీ పోగానే విలువ లేదు అసలు. అట్లాంటి నాయకుడు చివరి దశలో కండువా మార్చాల్సినటువంటి పరిస్థితి ఎందుకు? అదే కండువాతో చివరి దాకా ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి పెద్దరికంగా సూచనలు సలహాలు ఇస్తే చాలా బాగుండేది, అద్భుతంగా ఉండేది. కానీ మనస్తాపం ఎందుకు? మనస్తాపం అంటే ఏం తక్కువ చేసిన మనస్తాపం? నాలాంటి ఉన్నాడు. నా ఉదాహరణ నేను చెప్తాను. 24-25 సంవత్సరాలు ఇప్పటికి చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారం లేకపోతే ఎక్కడ పడితే అక్కడ తిరిగి నిద్రలేని రాత్రులు గడిపి జైల్లో పోయి బీఆర్ఎస్ పార్టీ కొడితే తన్నించుకొని దెబ్బలు తిని ఎమ్మెల్యే టికెట్ కోసం నియోజకవర్గంలో పనిచేస్తే చివరికి నాకీలే వేరే వాళ్ళకి అప్పటికప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చారు. నేను మనస్తాపం చెంది
ఇంట్లో కూర్చున్నాడు. నన్ను ఎవడు మందలించిన వాడు పిలిచిన వాడు తలిచినాడు. ఆ ఆవేదనలో నాలాంటి నా యువరక్తం కాబట్టి నేను ఆవేదనలో పార్టీ మారిన. కానీ మరి నీకేం ఇప్పుడు నిన్ను బుద్ధగించడానికి రాహుల్ గాంధీ జాతీయ నాయకత్వాన్ని పంపించాడు. పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ని ఇంటికి వచ్చి మీరు ఆలోచన మార్చుకోమంటే వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడటం జరుగుతుంది. మళ్ళీ ఏముంటండి ఆయన పెద్దగా పైగా రేవంత్ రెడ్డిని ఓడించే పార్టీలో చేరతా. ఎక్కడ పుట్టిన రేవంత్ రెడ్డిని ఓడించే పార్టీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో? బీఆర్ఎస్ పార్టీ ఏడ ఓడిస్తారు? 1,00,000 కోట్ల అవినీతి ఊగిలో కోరకపోయిన పార్టీని ప్రజలు విశ్వసించట్లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో పాతాళం నొక్కారు, పంచాయతీ ఎన్నికల్లో పతనం చేశారు, మున్సిపాలిటీ ఎన్నికల్లో మూసీలో ముంచారు. అది ఎట్లా వస్తుంది? ఎమ్మెల్యే గెలిచింది కాబట్టి అదే కంటిన్యూ అవుతుంది. ప్రభుత్వం ఎందుకంటే అసలు ఆ పార్టీలో పోవడానికి నీ మనసెట్ వచ్చింది. నువ్వు పెద్దవాడివి, మాలాంటి పిల్లగాళ్ళని తప్పు చేసినావంటే సరే, పిల్లగాళ్ళకి తెలియదు, యువకులు ఏదో రక్తంలో ఉడికి రక్తంలో తప్పు చేశారంటారు. నువ్వు అనుభవజ్ఞుడివి, భీష్మాచార్యుడు లాంటి వాడివి, నువ్వు ఏ విధంగా ఆ పార్టీలో పోతావు? అసలు రేవంత్ రెడ్డి అసలు నీకు అంత అవగాహన లేదా? ఆ పార్టీలో 3 ముక్కలాట, బావా బామర్ది. కేసీఆర్ కుర్చీలో ఎప్పుడు కూర్చోవాలని వాళ్ళు కొట్లాడుతున్నారు. ఒక సొంత బిడ్డనే, కేసీఆర్ బిడ్డనే బయటకు వచ్చి మాది అవినీతి పార్టీ, ఇక్కడ కోట్లు తిన్నారు అని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ని కూడా అన్నారు. కవిత బీఆర్ఎస్ అన్నది అంటే అదొక్కటే చూపించుకొని కాంగ్రెస్ అన్నది చూపించకుండా కాంగ్రెస్ అంటే పట్టించుకోరు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో పుట్టి బీఆర్ఎస్ పార్టీ అధినేత కూతురే సొంత పార్టీని విమర్శించి బయటకు వచ్చి పార్టీ పెడతానంటుంది. అట్లాంటి తరుణంలో నువ్వు ఏం చేస్తావు అంటున్నా. మునిగిపోయే పడవ ఎక్కి ఎందుకు మునిగిపోతావు జీవన్ రెడ్డి గారు అని అంటున్నా. జీవన్ రెడ్డి గారు అంటే మంచి నాయకుడు, మేము కాదను. కానీ మంచోడంటే మంచం ఎక్కి చెడిపినట్టు ఉంది మొత్తం, కూడా చెడిచినట్టు ఉంది మొత్తం. గెలిచి చూపిస్తాం అంటున్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఎన్ని జాకీలు పెట్టలేమినా లెగిసే పరిస్థితి లేదు. ఎందుకు లేదు? బీఆర్ఎస్ పార్టీ పట్ల విశ్వసనీయత లేదు జనాలకు. ప్రతి కేసులో ఫార్ములా 1 మన రేసులో అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు 56 కోట్లు విదేశాలు తరలించారు. ఎటువంటి అనుమతులు లేకుండా, ఎవరి అనుమతులు లేకుండా ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఆ కేసు రేపు మాపు తెర మీదకి వస్తుంది. విచారణ సంస్థలు అంటే 3 సంవత్సరాలు పడుతుంది. విచారణ అంతే ఉంటుంది. ఏదో రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసి జైల్లో పెట్టినట్టు, గుడ్డేది చేలో పడినట్టు అంటే ప్రభుత్వాలు కల్పించుకుంటే, ప్రభుత్వంలోని పెద్దలు చేస్తే అట్లా ఉంటుంది. అంటే పోలీసులు న్యాయమూర్తులు చేస్తే సమయం పడుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తప్పు చేసిండ్రు, డ్రోన్ ఎగరేసిండ్రు, అందుకే వీళ్ళు తప్పు చేసినా కూడా ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? నేను హైకోర్టు న్యాయవాదిగా డ్రోన్ ఎగరేస్తూ చిన్న పిటి కేసు ఉంది. ఆ చట్టం ప్రకారం స్టేషన్ లో బెయిలించి పంపాలి ఆయన. కానీ అట్లాంటి దాన్ని ఆయన ఒక ఎంపీ అని చూడకుండా ఆయన తీసుకుపోయి చల్లపల్లి జైల్లో పెట్టడం అది కక్ష సాధింపు కాదా? ఇలా మీరు చేసిన చర్య మూలంగా ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూర్చుంటారు. కాబట్టి విచారణ సంస్థలు విచారణ చేయాలని ఉత్తగా కాదు, అభియోగాలు బలంగా ఉండాలి, మోపిన అభియోగాలు సాక్ష్యాధారాలు బలంగా ఉండాలి. అప్పుడు న్యాయమూర్తులు అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తారు. ఆ ప్రకారంగా ఎవరు అరెస్ట్ అవుతారు. కానీ అట్లా కాకుండా రేవంత్ రెడ్డిని ఇంకా నా చేతిలో పెత్తనం ఉంది, నా చేతిలో అధికారం ఉంది, తానే పోలీస్, తానే డీజీపీ, అన్ని ఆయనే, రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టిన దానికి ఇలా ఏందో రేవంత్ రెడ్డి ఏందో చూపించాడు. తెలంగాణని ఏటీఎంగా మార్చుకొని ఢిల్లీకి డబ్బులు పంపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ దాన్ని ప్రశ్నించకుండా కాముష్గా ఉంటుందని కవిత అంటుంది. మీరు నిజంగా అన్ని డబ్బులు పంపిస్తుందా? మరి డబ్బులు 100 కోట్లు లిక్కర్ స్కీమ్ లో జైలుకు వచ్చిన కవిత క్లీన్ చిట్ తోటి వచ్చింది. ఏడాది మళ్ళీ హైకోర్టు మొత్తం తెరిచింది, అందరికి నోటీసులు ఇచ్చింది. ఆ కేసు ఏం క్లోజ్ కాదు. తప్పకుండా ఆ కేసులో సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి. చట్ట ప్రకారం తప్పు చేసిన వాళ్ళు శిక్షలు పడతాయి. సుప్రీంకోర్టు వద్దనేది మళ్ళీ హైకోర్టు ఓపెన్ చేస్తా. హైకోర్టు అదే కింద కోర్టు చెప్పింది, అది కింద కోర్టు అభియోగాలు లేవని కొట్టేసింది. కానీ హైకోర్టు నోటీసులు ఇచ్చి రమ్మని చెప్పింది. అభియోగాలు ఉంటేనే రమ్మన్నది కోర్టు. కాబట్టి ఇంకా ఇళ్ళగానే పండగ కాదు, చిన్న కోర్టులో కొట్టేలో ఇంక సంబరం కాదు. అసలు ముందుంది, అసలు ఆ కోర్టు ఏం తీర్పిస్తే వెయిట్ చేయాలి అప్పటిదాకా. అట్లాంటి కవిత లిక్కర్ ఆడవాళ్ళు చేయని కూడా పనుల్లో లిక్కర్ కేసులో 100 కోట్ల అవినీతి కేసులో జైలుకు పోయించి కాంగ్రెస్ పార్టీ ఏటీఎం లెక్క మారింది ఢిల్లీకి అని మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. ఇక అసలు ఆమెకి నైతిక హక్కే లేదు, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. కాబట్టి ముందు అందులోంచి బయటపడేందుకు చూసుకోండి. ఆ క్లీన్ చిట్ హైకోర్టు ఇచ్చేంత వరకు కవిత గారు మౌనంగా ఉంటే మంచిది. ఎందుకు? ఇంకంతే, ఆమె క్లీన్ చిట్ రానంత వరకు ఆమె నిందితురాలే కదా. అంటే మాట్లాడవద్దా? నిందితురాలు
క్లీన్ నిందితులు చీట్ రేవంత్ రెడ్డి గారి ఓటుకు నోటు దాంట్లో కూడా ఇంకా క్లియర్ అది కాలేదు. వేరు. అయినా కానీ సీఎం అది అయ్యారు. కక్ష- కానీ కవిత ఎందుకు మాట్లాడదు? కక్షపూరితంగా ఇక్కడ ప్రజాధనం, ఢిల్లీ ప్రజల ధనం 2,000 కోట్లు కొద్దిమంది వ్యక్తుల జేబులో పోయింది. అందులో 100 కోట్ల కేసులో అరెస్ట్ అయింది. రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటుకు ఏ ప్రజాధనం జేబులోకి పోయింది? ఎక్కడ పోయింది? అందులో ప్రజాధనం కాదు, ఎన్నికల ప్రక్రియలో భాగంగా అంత కుట్రలో భాగంగా వారిని అరెస్ట్ చేశారు. ఆ బ్యాగ్ లో ఉన్నది అవును. ప్రజాధనం కాకపోతే ఎవరు? ప్రజాధనం అని ఎవరన్నారు? అసలు అది ఎన్నికలకు సంబంధించి ప్రజల ఖజానా నుంచో ఆ లిక్కర్ కేసులో 100 కోట్లు అంటే అది ప్రజలకు సంబంధించింది. ఆ బ్యాగ్ అనేది ఎవరిది ఏందనేది కోర్టే తేల్చలేదు. ఇంకా కేసు విచారణలో ఉన్నది. కాబట్టి ఆ కేసుకి ఈ కేసుకి తేడా ఉన్నది. కాబట్టి దానిలోంచి బయటకు వచ్చి మాట్లాడితే కవిత గారికి అర్థం ఉంటుంది, పర్థం ఉంటుంది. లేకపోతే ఎంత మాట్లాడినా నేను చెప్పిన కదా, భూతాలు భగవద్గీత చెప్పినట్లు, సైతాను బైబుల్ బోధలు బోధించినట్టు ఉంటుంది. కాబట్టి నిజంగా ఏదైనా ఆధారం ఉంటే ఇక ఉత్త మాటలు కాదు. ఏటీఎం లెక్క మారింది. ఏ మూటలు ఢిల్లీకి మోసపోయారు, ఎక్కడ మోసపోయారు, ఎట్లా మోసపోయారు చూపియారు. బీఆర్ఎస్ వాళ్ళు అప్పు చేస్తే ఆస్తి కనబడుతుంది, కానీ కాంగ్రెస్ అప్పు చేస్తుంది, డబ్బులు కనబడతలేదు. అవన్నీ అప్పు ఢిల్లీకే చేస్తే పోయినాయి. చేస్తే ఆస్తి ఆడ కనపడింది. కేసీఆర్ దుబారా, తెలంగాణ దివాలా. కేసీఆర్ ధనిక రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. కేసీఆర్ స్వయంగా ప్రకటించండి ధనిక రాష్ట్రం ఇదని. అట్లాంటిది 8,5 లక్షల కోట్లు అడిగిపోయింది. కరెంటు బిల్లు కట్టలేని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఉద్యమ సమయంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి దేశంలోనే అత్యంత ధనికవంతమైన పార్టీగా పేరెట్ వచ్చింది. ఆ పార్టీ ఖాతాలో, ప్రాంతీయ పార్టీల ఖాతాల్లో ఇవాళ ఏ పార్టీలో 1,500 కోట్లు ఆ పార్టీలో ఉంది. ఈఎంఐ కారు, ఫియట్ కారును ఈఎంఐ కట్టకపోతే ఫైనాన్స్ సంస్థ ఎత్తకపోయింది. అట్లాంటిది 100 కోట్ల విమానం ఎట్లా వచ్చింది కేసీఆర్కి? మరి అదే విధంగా పెయింట్ వేసుకునే రేవంత్ రెడ్డి మినిస్టర్, అదే, సీఎం అదే, కూడా అదే, అయ్యింది. అది పాలిటిక్స్ పెయింట్ వేసుకునేవాడు సక్రమంగా వేసుకున్నాడు. పాస్పోర్ట్లు బ్రోకర్ గా వ్యవహరించిన వాడు 100 లక్షల కోట్ల లూటీ చేసింటే ప్రజల ముందు కనపడుతుంది, కళ్ళ ముందు. రేవంత్ రెడ్డి పెయింట్ వేసే దగ్గర నుంచి, జెడ్పీటీసీ నుంచి, ఎమ్మెల్సీ నుంచి, ఎమ్మెల్యే నుంచి, ఎంపీ నుంచి, పిసిసి అధ్యక్షుడి నుంచి క్రమంగా అంచెలంచెలుగా ఎదిగిండు. కేసీఆర్ ఈ 10 ఏళ్ల కాలం పాలించినప్పుడు రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. మరి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్నాడు. ఎక్కడన్నా నువ్వు ఆయన అవినీతిని బయట పెట్టినావు? ఏదైనా భూమిని ఆక్రమించినట్టు కానీ, చెరువును కబ్జా చేసినట్టు కానీ ఎందుకు నువ్వు నిరూపించలేకపోయినావు రేవంత్ రెడ్డి మీద? కాబట్టి రేవంత్ రెడ్డి సక్రమంగా ఉండబట్టి ప్రజల ఆశీస్సులు అందించారు. అధిష్టానం దీవెనలతో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వు ప్రజలు ఉద్యమం పేరు చెప్పి, నువ్వు చెట్టు పేరు చెప్పి కాయల మీద ఉద్యమం పేరు చెప్పి నువ్వు అధికారంలోకి వస్తే ఏదో ఉద్ధరిస్తాం అనుకుంటే ఉద్ధరకారుడు యొక్క మారిపోయాను. రాష్ట్రాన్ని లూటీ చేసినావు, ప్రజల ఖజానాన్ని ఖాళీ చేస్తేవి, నీ పార్టీ ఖజానా నింపుకుంటేవి. ఇది కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి ఇలా అప్పుల ఊబిలో కూరకపోయిన రాష్ట్రాన్ని అమాంతం అభివృద్ధి పదంలో నడిపేందుకు రేవంత్ రెడ్డి గజ ఈతగా లెక్క శ్రమిస్తాడు. ఇలా భారతదేశం తలసరి ఆదాయం 2,18,000 కోట్లు అయితే తెలంగాణలో మీ యొక్క, నా యొక్క, బిడ్డల యొక్క తలసరి ఆదాయం 4,19,000 కోట్లు. దేశ తలసరి ఆదాయం కన్నా 5% ఎక్కువ ఉంది. మరి ల్యాండ్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఎందుకు డౌన్ ఉంది? అవును, తప్పే ముందరికి దీనికి ఎందుకు డౌన్ ఉంది? మిగతా అవన్నీ కూడా ఎందుకు డౌన్ ఉంది? రిజిస్ట్రేషన్స్ అవన్నీ, ఇన్కమ్ ఎందుకు డౌన్ ఉంది? మీరు అంటున్నట్టు అందరిది మంచిగా ఉంటే అవన్నీ కూడా హైలో కావాలి కదా, మనకు అది ఎందుకు లేదు? ఓన్లీ తాగుడు ఒకటే ఎందుకు హైలు ఉంది? ఇప్పుడు తాగుడు అనేది కేసీఆర్ నుంచి మొదలైంది, ఇప్పుడు కాదు. అది ఎక్సైజ్ ఆదాయం ఇప్పుడు కాదు. రాచరికంలో కూడా ఎక్సైజ్ పన్ను అనేది ఉండేది. రాచరిక కాలంలో కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో కూడా ఎక్సైజ్ అనేది, పన్ను అనేది తప్పకుండా ఉంటుంది. దాని ద్వారా ఆదాయం వస్తుంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గిందంటే ఇవాళ పుట్టిన పిల్లగాడు క్రమక్రమంగా 10 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చిన తర్వాత క్రమక్రమంగా ఎదగాలి. ఇవాళ 10 లక్షల భూమిని 10,000 కోట్లు చేస్తే దాన్ని ఎదుగుదల అంటారా, అభివృద్ధి అంటారా? దాన్ని 10 లక్షల విలువ చేయని భూమిని సరే 100 కోట్లు చేశారు. 100 కోట్లు చేస్తే దాన్ని ఏమంటారు, అభివృద్ధి అంటారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆ 100 కోట్లు ఉంది కాబట్టి ల్యాండ్లు అమ్మేసుకొని పూర్తి కానివ్వండి. ఇట్లా మధ్యలో వస్తే ఏమైందంటే పూర్తి కాకుండా నేను వివరణ ఇవ్వకముందే మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ రేట్లు ఎందుకు కొనుగోలు చేయట్లేదంటే నిజమైన అభివృద్ధి అనేది క్రమక్రమంగా ఉంటుంది. ఒకేసారి ఎదుగుదల అనేది బోర పగిలిపోయినట్టు పగిలిపోతున్నాం. కాబట్టి రియల్ ఎస్టేట్ ఎందుకు ఆ రోజు పెరిగిందంటే భారత రియల్ ఎస్టేట్ సమితిలో వాళ్ళే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అందులోనే ప్రముఖులు ఉన్నారు, చాలా మంది వ్యాపారవేత్తలు ఉన్నారు.
వాళ్ళే అక్రమంగా కబ్జాలు చేయటం, చెరువుల్లో, శిఖాల్లో, కుంటల్లో కొనటం, ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్లో ఎట్లాగా ఆదాయం వస్తుంది కదా. అవి అక్రమం అని తెలిసి కూడా కావాలని చెప్పి ఆ ప్రభుత్వం ప్రోత్సహించింది. చివరికి ఏమైంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత? ఇవాళ 1200 ఎకరాల చెరువులు, శిఖాల్లోని భూముల్ని, రకరకాల ప్రభుత్వ భూముల్ని, పార్కుల భూముల్ని కాపాడి 70,000 కోట్లు మొత్తం విలువ చేసే భూముల్ని కాపాడినాము. కాబట్టి అది లేని దాన్ని ఉన్నట్టు చూపించింది. 10 లక్షల విలువను 100 కోట్లు చూపించింది. అది నిజమైన అభివృద్ధి కాదు. ఆర్థికవేత్తలు అనేది చెప్తారు, నేను చెప్పిన మాట. ఆర్థికవేత్తలు అయితే ఇంకా పూసగుచ్చినట్టు చెప్తారు. కాబట్టి ఎదుగుదల అనేది రేట్లనే 10 లక్షలు 25 లక్షలు అయిందంటే ఒక అర్థం ఉంది. లేకుంటే 25 లక్షలు అయిందంటే ఓహో, అది కూడా ఎట్లా 5 ఏళ్ల కాలంలోనో 10 ఏళ్ల కాలంలో కావాలి. కానీ అమాంతం 2013లోనేమో భూమి 10 లక్షలు ఉంటే 2016-17కి వచ్చేసరికి 100 కోట్లు ఎట్లయింది? ఆ రేటు పెంచిందే నువ్వు, వాడ కావాలని చేసిందే నువ్వు. అది అంటే కృత్రిమంగా రేట్లు పెంచేసి సామాన్యుల స్థలాలు కొనుక్కోకుండా, సామాన్యులు అపార్ట్మెంట్లు కొనుక్కోకుండా, సామాన్య మధ్యతరగతి ప్రజలు హైదరాబాద్లో నివసించకుండా ధనవంతులదే రాజ్యం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇలా సామాన్యునికి అవగాహన కల్పిస్తూ సామాన్యులు కొనుగోలు శక్తి, ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు శక్తి పెంచే విధంగా మాకు లాభం కాదు. ప్రభుత్వానికి నిజంగానే అట్లా అక్రమాలు ప్రోత్సహిస్తే రిజిస్ట్రేషన్ ద్వారా ఆదాయం వస్తుంది. అది కాదు ముఖ్యం. ఇలా రేట్ ఎంత ఉన్నది, రేపు ఎంత ఉండాలి అనేది ఒక పద్ధతి ప్రకారం, క్రమ ప్రకారం ఉంటేనే ఎదుగుదల ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా ఆర్థికంగా ఆలోచన చేసి ఈ విధంగా చేసింది. కాబట్టి ఎక్సైజ్ ఆదాయం కూడా పెరుగుతుంది. అది ఎట్లయినా పార్టీలో, పండగలో, పబ్బాలు వస్తుంటే పెరుగుతుంటాయి. దాన్ని ఎవరు కూడా ఆపేది లేదు, కృత్రిమంగా తయారు చేసేది లేదు. కాంగ్రెస్ పార్టీ దాని మీద దృష్టి కూడా పెట్టట్లేదు. కాబట్టి ఇది నిజమైనటువంటి ఎదుగుదల కాబట్టి ప్రజలు గుర్తించారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పాలనను అంగీకరిస్తున్నారు. కృత్రిమంగా పెంచితే ఇప్పుడు 100 కోట్లు కోకాపేటలో అప్పుడు ఎట్లయితే సేల్ అయిందో ఇప్పుడు ఆక్షన్ పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో సేల్ అవుతుంది. కృత్రిమంగా పెంచితే అది సేల్ కావద్దు. అవి కూడా కాంగ్రెస్ పార్టీ ఆక్షన్ లో పెట్టినా కూడా కోకాపేటలో ఎవడుకుంటారు? మామూలు మధ్య అనమాట కంపెనీలు కొంటాయి. 1000 కోట్ల ఉన్నటువంటి కంపెనీలు 100 కోట్లు వాళ్ళకి సామాన్యం. 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలు మళ్ళా వాళ్ళ కంపెనీల్ని, వాళ్ళ యొక్క సంస్థల్ని విస్తరించుకోవాలంటే 100 కోట్లు పెద్ద సమస్య కాదు వాళ్ళకి. సామాన్యునికి అమ్మాలి కదా సార్. ఇప్పుడు ఫ్లాట్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. అక్కడ సామాన్యుడు ఎవడు ఉంటాడు గుర్తుపెట్టుకో. ఆ ఏరియాలో సామాన్యుడు ఇవాళ నేను అనేది ఉప్పల ప్రాంతంలో, ఈ శివార్లలో కూడా కొనే పరిస్థితి లేదు భూములు. ఎవరు కారణం దానికి? అమాంతం రేట్లు పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక్కసారి పెరిగిన తర్వాత వెనక్కి రావాలంటే చాలా కష్టం. రావు. ఇప్పుడు 50 లక్షలు ఉన్నది, దాన్ని 50 కోట్లు చేసినాం. 50 కోట్లు ఉన్నది మళ్ళీ వెనక్కి రావాలంటే 45 కోట్లు 40 కోట్లు అయితే తప్ప మళ్ళీ 50 లక్షలు రాదు. కాబట్టి ఆ విధంగా సామాన్యుడికి భూమి కొనుగోలు చేసే శక్తి లేకుండా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? కోకాపేటలు అంటే ఎవడు సామాన్యుడు ఉంటాడా? ఆ వ్యాపార సంస్థలే తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడం కోసం 1000 కోట్లు ఉన్నోళ్ళు 100 కోట్లు, 1500 కోట్లు, 2000 కోట్లు పెట్టి భూములు కొంటారు. భూముల రేట్లే కోకాపేటలు అంటారు. కుకటపల్లిలో కూడా 130 కోట్లకు అమ్ముడుపోయినాయి. ఖరీదైన ప్రాంతాల్లో కొనేవాడు కొంటాడు. కానీ సామాన్యుల బ్రతుకులే చితికిపోతున్నాయి. కాబట్టి ఆర్థిక వ్యవస్థలు ఎప్పుడంటే సామాన్యుడి కొనుగోలు శక్తి ఉన్నప్పుడే రాష్ట్రమైన, దేశమైన ప్రగతి సాధిస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాల్సి కొద్ది రేట్లు పెంచే కార్యక్రమాన్ని చేయదు. ఆ విధంగా కృత్రిమంగా రేట్లు పెంచదు. ఇప్పుడు సామాన్యుడు ఇల్లు కట్టుకుండు, హైడ్రా వచ్చి కూల్చేసింది. ఆయన తెలియకుండా మీరు అన్నట్టు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఆ హయాంలో కొన్న ఆస్తులు ఇప్పుడు వీళ్ళు తీసుకున్నది పాపమా సార్? పాపం కాదు. ఇప్పుడు ప్రజలకు నైతిక ప్రవర్తనలు ఉండాలి. గత ప్రభుత్వమే నైతికత లేకుండా అక్రమాలను ప్రోత్సహించింది. కానీ అది ప్రమాదం. అది తెలియకుండా అదే అంటారు కదా, చెరువు శిఖంలో ఇల్లు కట్టి 50 లక్షలు అపార్ట్మెంట్ని మోసం చేద్దామని చెప్పి కొద్దిమంది వ్యాపారస్తులు 35 లక్షలకే ఇస్తా అంటే పాపం తెలియక అమాయకులు పోయి కొనుక్కున్న తర్వాత చెరువు శిఖంలో ఉంటే తక్షణమే ఎటువంటి నోటీసులు లేకుండా కూల్చేయమని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ ప్రకారంగానే పోయింది. అదేవిధంగా కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు అనేది కూడా నేను మీకు వినిపిస్తాను. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేకపోతే ఇంకో రకంగా. అంటే కాంగ్రెస్ వాళ్ళ నిర్ణయాల్ని అక్రమం ఏ ప్రభుత్వమైనా అక్రమమే. ఇప్పుడు తీసుకున్న వాళ్ళది తప్ప, వాళ్ళకు నష్టం చేసిన విధంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ముందుకు పోతుంది? బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళకి నష్టం జరగకుండా ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ అక్రమాలను ప్రోత్సహించింది. ఎందుకంటే వాళ్ళు చేసిన అక్రమాలని వాళ్ళే చదువుకోరు కాబట్టి గవర్నమెంట్ బ్యాంకులు లోన్లు వచ్చినాయి. వినండి, లోన్లు వచ్చినాయంటే అక్కడ కట్టారు కాబట్టి, కడుతున్నారు కాబట్టి బ్యాంకులో ఏముంది, ప్రైవేట్ బ్యాంక్ అని ఏ బ్యాంక్ అని లోన్లు ఇస్తారు ఇవ్వడానికి.
కానీ ఆ భూమి అక్రమమా సక్రమమా తేల్చాల్సింది ఎవరు? రెవెన్యూ అధికారులు, లేకుంటే Registration మున్సిపాలిటీ documents అధికారులు. అవును, రిజిస్ట్రేషన్ అక్రమంగా చేశారు వీళ్ళు. మాయ చేసి చెరువు శిఖంలో ఉంటే మరి తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలా, బాధితులను అందుకే శిక్షించాలా? వాళ్ళని కూడా జైలుకు పంపారు. ఎవరైతే టౌన్ ప్లానింగ్ ఉన్నారో, ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళను కూడా వాళ్ళందరూ జైలుకు పంపారు. ఇప్పుడు హైడ్రా ఎక్కడైతే స్వాగతం పలుకుతున్నారు హైడ్రాకి, నిన్న కూడా ఎక్కడ పార్కును కాపాడింది. చెరువు శుకాన్ని దానం నాగేంద్ర గారు ఫిర్యాదు చేస్తే పోయి హరీష్ రావు వీళ్ళు ఆక్రమించినట్టు 10 ఎకరాల దాకా ఆక్రమించినట్టు దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు. ప్రజలే ఆహ్వానిస్తారు స్వచ్ఛందంగా. ఇలా హైడ్రా పనితీరును మెచ్చుకుంటున్నారు. మరి పొంగులేటి గారిది ఎందుకు ఆక్రమించట్లేదు, అది ఎందుకు తీసుకోవట్లేదు? పొంగులేటి గారిది ఎక్కడ అసలు? పొంగులేటి మైనింగ్, ఇల్లీగల్ మైనింగ్ వట్టినాగులపల్లి అది బీఆర్ఎస్ హయాంలో ఉన్నది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్ నాయకుడు ఆయన. మరి బీఆర్ఎస్ నాయకుడుగా మీ పార్టీలో కూడా మైనింగ్ చేశారు, కాంట్రాక్టులు చేశారు. మరి అప్పుడు మీ అవినీతి కనపడలేదా? అంటే మిమ్మల్ని వ్యతిరేకించి మీ విధానాలు నచ్చక కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరిన తర్వాత ఆయన తప్పు పడతారా? ఆయన వ్యాపారం తప్పు పడతారా? అంటే మీ పార్టీలో గంగుల కమలాకర్ గ్రానైట్ డాన్ కాదా? మా జిల్లాలో ప్రముఖ వ్యాపారవేత్త కాంగ్రెస్లో ఉంటే ఆ గ్రానైట్ వ్యాపారిని ఆయన బెదిరించి ఆయన 200 కోట్ల ఫైన్ వేసి వాళ్ళ పార్టీలో చేర్చుకొని పదవులు లేదా? మేము అట్లా చేసినాం ఎవరన్నా? శ్రీనివాసరెడ్డి గారు ఎలక్షన్ ముందు స్వచ్ఛందంగా వచ్చిండు. అదేవిధంగా నాదరగూలు భూములు చూద్దాం, 615 జీవో అది సంబంధించింది సర్వే నెంబరు. ఆయన ఎప్పుడు ఆ భూమి ఎవరు రాజా శివబహదూర్ సంబంధించిన వారసులు సుప్రీంకోర్టులో వెళ్తే 2015లోనే ఆ వారసులకు సంబంధించిన భూమి అని ఇచ్చింది. ఆ వారసుల తరపున ప్రతినిధి ఒక ఆయన కరీం అలీనో ఎవరో ఒక ఆయన ఈ కొన్ని 4 సంస్థలతో ఒప్పందం చేసుకుంటే ఈ భూమిని అభివృద్ధి చేస్తా అని. ఒక సంస్థలో హర్షారెడ్డి 2021లో భాగస్వామి. అందులో ఒక సంస్థలో భాగస్వామి అంటే ఒక డైరెక్టర్, అదనపు డైరెక్టర్ ఆయన. అయితే మరి 2021లో ఏ ప్రభుత్వం ఉందో ఆ భూములు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు? ఆ భూములు వాళ్ళకి ఆ సంస్థల తరపున రేకులు వేసుకొని కంచి వేసుకొని నిద్రపోయారా మీరు? అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్లో ఉంటే తప్పు కాదు, కాంగ్రెస్లో ఉంటే తప్పు. ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కుమారుడు హర్షారెడ్డి ఆ భూముల్లోంచి ఆ వ్యాపారంలోంచి రాజీనామా చేసి బయటకు వచ్చినట్టు కార్పొరేట్ అఫైర్స్ అని ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. అందులో స్పష్టంగా ఉంది 2023 జనవరి 5వ తారీఖున ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చి నాకు ఏ సంబంధం లేదు. సంబంధం లేకపోయినా ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు నిద్రపోయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ రోజు అవినీతి చేయలేదు, నీతిపరుడు. మరి కాంగ్రెస్లోకి వస్తే తట్టుకోలేక ఈ విధంగా జీర్ణించుకోలేక ఏదో రకంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి టార్గెట్ చేయాలి. ఆయనకు సంబంధం లేకపోయినా సంబంధం ఉందని చెప్పి విష ప్రచారం చేయాలి. ఎందుకు పొంగులేటి? దానివల్ల ఏమైంది? సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నాక ఓన్లీ పొంగులేటి గారి మీద విమర్శలు వస్తుంది. పొంగులేటి నెక్స్ట్ సీఎం పొంగులేటి గారు. నెక్స్ట్ సీఎం అనేది అది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. రేవంత్ రెడ్డి గారు ఉన్నంత వరకు ప్రజలకు రేవంత్ రెడ్డి గారి మీద విశ్వాసం ఉంది, అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయి. ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నారు. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు కడుతున్నారు. 1,15,000 ఇల్లు పూర్తయిన ఇప్పటికి. అది తట్టుకోలేకపోతున్నారు. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉంటే ఈ పేదవాళ్ళకి ఇల్లు కట్టి పెడతాడు. మొత్తం 5 ఏళ్లలో 20 లక్షల ఇల్లు కడతాడు. రేపు మనకు పుట్టగతులు ఉండవు. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద పగబట్టాలి మనం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పని పట్టాలి అంటే పని ఉత్త ఆరోపణలు చేయాలి, ఆయన ఇబ్బంది పెట్టాలి అని చెప్పి వాళ్ళు ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారు. నిన్న శ్రీనివాసరెడ్డి గారు స్వయంగా చెప్పిండు కదా, క్లియర్గా చెప్పిండు కదా. ఇక అంత తేడా మొత్తం దానివల్ల ఏమైంది? వాళ్ళ దొంగతనం బయటపడింది. హరీష్ రావు గారు తమ్ముడు మహేష్ రావు ఏ విధంగా మహబూబ్ నగర్ బాలానగర్లో వాళ్ళ మామ సుమన్ రావు వాళ్ళ బామ్మర్ది ఏ విధంగా ప్రజల భూముల్ని కొల్లగొట్టారో మొత్తం ఆధారాలతో బయటకు వచ్చినాయి. మరి అదే విధంగా అరెస్టులు ఎందుకు అయితే లేవు? ఎవరు అప్పుడు వాళ్ళు చేయాలి. ఇప్పుడు అప్పటిది కూడా పాతదే. ఇప్పుడైనా కూడా అన్యాయం. అరెస్టులు అంటారు మీరు? ఫోన్ ట్యాపింగ్, అవే ఫోన్ ట్యాపింగ్ సంస్థలు చేస్తాయి. రాజకీయ నాయకులు చేసేది అయితే 2 నిమిషాలు అయిపోతుంది. వచ్చిన అధికారంలోకి వచ్చిన 3 నెలలకి అయిపోయేది. ఇప్పుడు కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ వేశారు, జస్టిస్ పీసీ ఘోష్ ఉట్టి అరెస్ట్ చేయడానికి వేసిండ్రు. అది కూడా లాస్ట్ మినిట్ లో చేద్దామని. ఇంకోటి ఇప్పుడు హైకోర్టు కమిషన్ తో అరెస్ట్ చేయలేము. పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా సిట్ గాని లేకుంటే దర్యాప్తు సంస్థలు విచారణ జరిపి మెజిస్ట్రేట్ గారు ఇచ్చిన ఆర్డర్ తో అరెస్టులు ఉంటాయి. వాళ్ళ వాయిస్ ఎందుకు తీసుకోవాలి సార్? ఎవరి వాయిస్? పీసీ ఘోష్. నీకు అర్థం కాలే? ఈ కాళేశ్వరం ప్రాజెక్టులు ఎంతమంది ఇంజనీర్లు, ఒక్కొక్కటి నూనె శ్రీధర్ అని చెప్పి నాయక్ అని దాదాపు 300 కోట్లు 400 కోట్లు జైలుకు పోయి వచ్చారు. ఇంకా కొంతమందికి బెయిల్ కూడా రాలేదు. 17 మంది అధికారులు అవినీతి చేశారని విజిలెన్స్ కమిషన్ చెప్పింది. వాళ్ళందరూ కూడా చర్లపల్లి చెంచల్ కూడా జైలు లెక్క పెట్టారు. కాబట్టి వీళ్ళని ప్రోత్సహించింది ఎవరు అనేది పీసీ ఘోష్ కమిషన్ చెప్పింది. కానీ
రేవంత్ రెడ్డి సర్కారు విచారణ జరుపుతుంటే ఏమన్నారు వీళ్ళు బీజేపీ వాళ్ళు, మాకు అప్పగించండి, మేము చూసుకుంటాం, మేము విచారణ జరుపుతాం అని అన్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వాళ్ళు కేంద్రంలో అధికారంలో బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు కాళేశ్వరం కేసీఆర్ కేటీఎం లెక్క మారింది అన్నారు. నడ్డా అన్నాడు, మోడీ అన్నాడు, రామచంద్రరావు ఆఖరికి అన్నాడు, తర్వాత కిషన్ రెడ్డి అన్నాడు, బండి సంజయ్ అన్నాడు. మరి ఏటీఎం లెక్క మారింది అన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం సిబిఐని రాష్ట్రంలో రాకుండా అడ్డుకున్నది. మరి రేవంత్ రెడ్డి వచ్చి విచారణ జరపమని ఆదేశించింది. మరి ఎందుకు ఆ 7 నెలలు అయిన ఇంతవరకు ఫైల్పై దుమ్ము కదపట్లేదు, దుమ్మెత్తలేదు, కనీసం దుమ్ము దులపలేదు. కాంగ్రెస్ నాయకత్వాన్ని చిదంబరం మీదకి పోయినంత వేగంగా, ఆయన జైల్లో పెట్టినంత వేగంగా కేసీఆర్ మీదకి ఎందుకు సిబిఐ ఈడీ ఎగరవాలేదు? సోనియా గాంధీ నిజాయితీకి మారిపోయినట్టు మచ్చలేని సోనియా రాహుల్ గాంధీ పైన కూడా నేషనల్ హెరాల్డ్ పత్రిక, మా పత్రికను మేము కాపాడుకునే కేసులో అక్కడ 2011లో కొట్టివేసినా సరే మళ్ళీ దాన్ని తిరగడదోరి వాళ్ళని మచ్చ వేసే ప్రయత్నం చేశారు. మరి కేసీఆర్ 10 ఏళ్ల పాలన అవినీతి అని చెప్పి మీరే అన్నారు. మరి ఎందుకు కేసీఆర్ మీద సిబిఐ ఈగల వాళ్ళలేదు? అంటే ప్రూఫ్స్ లేకుండా ఇప్పుడు కవిత గారిది మీరు అన్నట్టు వాళ్ళ విషయంలో అయితే యాక్షన్ ఉంది కదా. కవిత గారి విషయం కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పరువు పోయి కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి నాయకులు బీజేపీ నాయకులు చెడాపడా తిడితే మీ వల్ల పార్టీ నాశనం అవుతుంది, ఈ విధంగా అరెస్టులు చేయకపోతే నమ్మరు ప్రజలని చెప్పి మాట్లాడితే పరువు పోతుందని చెప్పి పార్లమెంట్ ఎన్నికల లాభం కావాలని చెప్పి అట్లా అరెస్ట్ చేశారు. అంటే లాభ నష్టాల కోసం అరెస్ట్ చేస్తారా? చట్టం అనేది ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు సిబిఐకి అవకాశం ఇస్తే 7 నెలలు ఈ పాటికి విచారణ అయ్యేది. అసలు సొత్తదారులు బయటకు వచ్చేవాళ్ళు సిబిఐ విచారణ మొదలుపెట్టినట్టయితే. కాబట్టి కేసీఆర్ ని కాపాడే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ చేస్తుంది. కాబట్టి నిజంగానే కాపాడినట్టయితే వెంటనే చర్యలకు ఉపక్రమించేవాళ్ళు. ఇప్పుడు సిబిఐ ఇవన్నీ కూడా సెంట్రల్ ఆధీనంలో నడుస్తుందా సార్? అది ఇండిపెండెంట్ బాడీ? ఇండిపెండెంట్ బాడీయే, కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ని నిన్న పార్లమెంట్లో ఎలక్షన్ కమిషన్ మీద అభిశంసన తీర్మానం పెట్టారు. సరే వీగిపోయింది అనుకో, బలం లేక వీగిపోయింది. అట్లా గతంలో ఇప్పుడు పార్లమెంట్లో చర్చలు పెట్టలే, ఇది అభిశంసన తీర్మానాలు పెట్టలే. మరి సిబిఐ అధికారులు తన్నుకున్నారు. అప్పట్లో 2018-19లో సిబిఐ అధికారులు డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్లు, ముగ్గురు డైరెక్టర్లు వాళ్ళు తన్నుకున్నారు. మరి కాంగ్రెస్ ఆయన తన్నుకున్నారా? న్యాయ వ్యవస్థ కూడా స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలో జడ్జిలు బహాటంగా విమర్శించుకున్నారు నరేంద్ర మోడీ పాలన. న్యాయమూర్తులకు తీర్పులు వాళ్ళకి అనుకూలంగా ఇస్తే న్యాయమూర్తులకు వాళ్ళకి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అట్లున్నదే. కాబట్టి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఐని వాడుకొని ఎక్కువగా ఉపయోగించుకొని దుర్వినియోగం చేస్తున్న చట్టాన్ని. నిజంగానే మరి మమతా బెనర్జీని అరెస్ట్ చేశారు, డికే శివకుమార్ని అరెస్ట్ చేశారు, రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఈడీ సిబిఐ దాడులు అని చెప్పి ఐటీ దాడులని చేశారు. మరి అట్లాంటిది కేసీఆర్ పై ఎందుకు జరగలేదు? 10 ఏళ్ల కాలం క్లీన్ చిట్ ఉందని చెప్పి. ఏం క్లీన్ చిట్ అయింది? ఆధారాలు వాళ్ళే అంటుంటారు. ఒక పక్కన కాళేశ్వరం ఏటీఎం లెక్క మారిందని చెప్పి నరేంద్ర మోడీ అనే, నడ్డా అనే, మరి అమిత్ షా అనే హోంమంత్రి ఎందుకంటారు? కాపాడే ప్రయత్నం ఉంటేనే కదా. ఇప్పుడు కాపాడే ప్రయత్నం ఉంటే అది కూడా అన్నారు కదా. అసెంబ్లీ అంతకుముందు అన్నారు అరెస్ట్ చేస్తే కాపాడుతున్నారు. కాబట్టి వీళ్ళ చీకటి భాగవతం బట్టబయలైపోయింది ప్రజలు కూడా. అందుకే రేపు పొద్దున మన రాకేష్ రెడ్డి ఏమన్నా అసెంబ్లీలో మేము బీఆర్ఎస్ పొత్తులో పోతాం అన్నాడు. మరి ఇలా జీవన్ రెడ్డి మరి ఆ పొత్తులో మరి ఎక్కడ పోటీ చేస్తారు, ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారు? బీఆర్ఎస్ తరఫున. బీఆర్ఎస్ బీజేపీ పొత్తులో పోయే పార్టీలో చేరటం ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. సూపర్ సార్. ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు? తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి సమర్థవంతంగా నీతి నిజాయితీతో పాలిస్తాడు. ఇలా రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి, ఇలా ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి వాళ్ళ పార్టీ ఖజానాన్ని నింపుకున్న ఇలా రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం లేకపోయినా ఇలా పేదవాడికి, ఇలా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో బడాబాబులు శ్రీమంతులు ఏ అన్నం తింటున్నారో ఇలా సామాన్యులు కూడా అదే సన్నబియ్యం పెడుతున్నారు. ఇలా పేదవాళ్ళు ముద్దకి రేవంత్ రెడ్డి అని దేవుడని తలుచుకుంటున్నారు. కాబట్టి అదేవిధంగా అన్నదాతలకు ఏ గత ప్రభుత్వం చేయంది 2 సంవత్సరాల కాలంలోనే 1,10,000 కోట్లు రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఇంకితర ఉచిత విద్యుత్తు, తదితర ఓట్ల కొనుగోలు, వీటన్నిటి కలిపి 1,10,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇలా మహిళల సాధికారత కోసం గత ప్రభుత్వం కృషి చేయకపోతే ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలతో 57,000 కోట్లు ఇచ్చి మహిళలను 1 కోటి మందిని కోటీశ్వరులు చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ ప్రయత్నానికి మీరందరూ సహకరించండి. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతానని చెప్పి
వాళ్ళ ఫామ్ హౌస్లు పార్టీ కార్యాలయాలు కట్టుకున్నారు. ఈ ప్రభుత్వం ఇలా పేదవాడికి ఏం కావాలి, గూడు కావాలి, పేదవాడికి ఏం కావాలి, కూడు కావాలి, గూడు కావాలని చెప్పి ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తుంది. ఇప్పటికి 1,15,000 ఇల్లు పూర్తయినాయి. ఇలా కూడు అనే సన్నబియ్యం రూపంలో ఇలా మీకు కూడు పెడుతుంది. కాబట్టి ఇంత మంచి పని చేసే రేవంత్ ప్రభుత్వానికి గతంలో మీరు ఏ విధంగా ప్రతిసారి ఎన్నికల్లో అండగా నిలిచినట్లే మళ్ళీ 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 అండగా నిలిచి మీ అభివృద్ధికి మీరే పాటుపడాలని పేద ప్రజలందరినీ కూడా కోరుతాను. థ్యాంక్ యూ సార్. నమస్తే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.